మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వారిని సాఫ్ట్ టార్గెట్ చేయడం అలవాటుగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో టాలీవుడ్ లో పనిచేసే హీరో హీరోయిన్స్ ని లాగి అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా మంత్రి స్థాయిలో ఉండి కూడా కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై సమంతపై చేసిన అనుచిత ఆరోపణలు వినేందుకు ఎంత అసహ్యంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీనిపై సినీ పరిశ్రమ మొత్తం స్పందించి కొండా సురేఖ కామెంట్స్ ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై కొండా సురేఖ కూడా స్పందించి సమంతకి మీడియా ముందు బహిరంగంగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. కానీ నాగార్జున కుటుంబానికి మాత్రం ఆమె ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీనిపై కూడా ఆమె తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఇదంతా పక్కన పెడితే ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఒక పాపులర్ లీడర్ కి రిలేషన్ లింక్ చేస్తూ అప్పట్లో అత్యంత నీచమైన కామెంట్స్ చేశారు. చాలా రోజుల నుంచి ఈ రూమర్ ప్రచారంలోనే ఉంది. అంతెందుకు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని ప్రముఖ నాయకుడికి లింక్ చేస్తూ అనేక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సందర్భం వచ్చింది కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో స్పందించింది. తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభని ప్రపంచం మొత్తం గుర్తిస్తున్న ఈ సమయం తాను కూడా ఈ పరిశ్రమలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తన ప్రయాణం ఈ పరిశ్రమలో ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఇప్పటికీ తాను ఈ పరిశ్రమకి చాలా కనెక్ట్ అయి ఉన్నానంది. అయితే కొన్ని నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్త్రీలపై వ్యాప్తి చెందడం బాధాకరమని, మరో బాధాకరమైన విషయం ఏమిటంటే బాధ్యత గల స్థానంలో ఉన్న మహిళ మరో మహిళపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం దారుణమంది. తాము గౌరవం కోసం మౌనంగా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తామని, దానిని తమ బలహీనతగా భావిస్తున్నారని చెప్పింది. తనపైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తినని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరుని ఇంతటి దారుణమైన రీతిలో ఉపయోగించడం మానేయమని కోరుతున్నాను అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒకే ట్వీట్లో ఆమె సమంత, నాగార్జున కుటుంబంపై వచ్చిన ఆరోపణలను, అలాగే చాలా కాలం నుంచి తన పేరు మీద నడుస్తున్న రూమర్స్ కి కూడా సమాధానం చెప్పేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.